రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిని చాలా బలంగా నమ్మారు. బలంగా ఓటేశారు. అత్యంత బలంగా జగన్ని పక్కన పెట్టారు. దానికి కారణం వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల కావచ్చు, లేదా జగన్ మీద వ్యతిరేకత కావచ్చు. విడివిడిగా పోటీ చేసినప్పుడు ముగ్గురు దెబ్బతిన్నారు. తెలుగుదేశం పార్టీ 21 సీట్లకు పరిమితమైంది, జనసేన 1 సీటుకు పరిమితమైంది, భారతీయ జనతా పార్టీ 0 సీట్లకు పరిమితం. ముగ్గురు కలిస్తేనే ఇవాళ 161కి వచ్చినటువంటి పరిస్థితి, 164కి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ముగ్గురు చెప్పినటువంటి ప్రామిస్లు నెరవేర్చి ఈ 5 సంవత్సరాల్లో జగన్ కంటే అద్భుత పాలన అందిస్తున్నాం అని చెప్పేసి ప్రజల చేత అనిపించుకోవాలి. దీంట్లో ఇండివిజువల్ ఈగోస్ కానీ పార్టీల ఈగోస్ కానీ పోవాలని ప్రజలు కోరుకోవట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. నాయకుల మధ్యన ఆ విధమైనటువంటి ఇది ఉండాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఏంటంటే, మొన్న ఈ మధ్యన తిరుపతి ఇష్యూ, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా లోకేష్కి ఇవ్వాలి అంటూ సోమిరెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి కడప జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి పలువురు నాయకులు మాట్లాడటం, వర్మ ఇట్లాంటి వాళ్ళందరూ. ఆ తర్వాత ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చేటట్టయితే మావాడికి సీఎం ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్ చేయడం. ఈ తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళనొక్కళ్ళు టార్గెట్ చేసుకున్న సందర్భంలో 2 పార్టీలు స్పందించి వేగంగా వాళ్ళని అదుపులోకి పెట్టినాయి. గుడ్, ఒక మంచి సమన్వయం వేగంగా చేసుకున్నారు. అలాగే ప్రకటనలు ఇద్దరు ఇచ్చుకున్నారు, ఎక్కడ గొడవలు పడకూడదనేసి. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్కి రాకపోవడం, అనారోగ్యం కారణం అని చెప్పడం, అందరూ కూడా అదే అనుకున్నారు. అదే సందర్భంలో తాజాగా కార్యదర్శుల సమీక్ష అంటూ చంద్రబాబు గారు పెట్టిన దానికి కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ కాకపోవడంతో ఒక అనుమానం రేకెత్తింది. అయితే అక్కడ కూడా నాదెళ్ల మనోహర్ లేదు ఆయన అనారోగ్యం కారణంగానే రావట్లేదు అని చెప్పారు నిన్న పొద్దునే. అలా చెప్పిన కాసేపటికే ఇంకో 4 రోజులు అప్పుడే చంద్రబాబు గారు ఏమన్నారు, ఇదే ఈ విషయం తెలిసి నేను ఆయనకి ఫోన్ చేశాను కానీ అందుబాటులోకి రాలేదు అని చెప్పారు. ఇది ఈనాడులోనే పబ్లిష్ అయినటువంటి పాయింట్. తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యాహ్నం అది జరిగితే సాయంత్రమే ఆయన ప్రత్యేక విమానంలో 4 రోజుల పాటు కేరళ, తమిళనాడు అక్కడ ఉన్నటువంటి ఆలయాల సందర్శనకి వెళ్ళటం అన్నటువంటి 4 రోజుల పాటు దర్శనాలకు వెళ్తాం. అస్సలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు, నడుము నొప్పితో ఉన్నారు, తీవ్ర జ్వరంతో ఉన్నారు అని చెప్పిన మనిషి అకస్మాత్తుగా పూర్తి ఆరోగ్యంగా ఆయా ఆలయాలై సందర్శిస్తూ ఉన్నారు. దీంతో ఒక చర్చ పెద్దదైపోయింది, ఫోన్ ఎత్తలేదు అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ గ్యాప్ ప్రజలైతే కోరుకోవట్లేదు, ఈవెన్ 3 పార్టీల అభిమానులు కూడా కోరుకోవట్లేదు, కార్యకర్తలు కూడా కోరుకోవట్లేదు. ఫోను ఒకవేళ ఈయన నిజంగానే ఈ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ దగ్గరనో లేకపోతే కనుక ఇంట్లోనే పడుకుంటే రెస్ట్ తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు గారు ఫోన్ చేస్తే లేరండి ఆయన అందుబాటులో లేరని చెప్పడము అట్లా చెప్పుండి ఉండొచ్చు. ఆ విషయాన్ని ఆయన నోటీస్కి తీసుకురాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే షిఫ్టులు మారుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేటువంటి స్టాఫ్. ఒక షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారి నుంచి వచ్చిన ఫోన్ చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయాన్ని ఇంటిమేట్ చేసి ఉండకపోవచ్చు. కాబట్టి అది కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి నేను చంద్రబాబు గారు నాదెళ్ల మనోహర్ గారితో మాట్లాడారు కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు నోటీసు పెడితే సరిపోయేది. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి చంద్రబాబు గారికి కాల్ చేసి నేను ఆరోగ్యంగానే ఉన్నానండి, వస్తాను త్వరలో, ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత అని చెప్తే వివాదం సెట్ అవుతుంది. అటు తెలుగుదేశం నుంచి ఒక స్టేట్మెంటో లేదా జనసేన పవన్ కళ్యాణ్ నుంచి ఒక స్టేట్మెంటో ఆ రూట్లో వస్తే ఒక సందిగ్ధ స్థితి నుంచి బయటకి ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు లేకపోతే ఒక నెగిటివ్ ప్రచారానికి తెరబడే అవకాశం ఉంటుంది.